అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను మీ నవీన్. ప్రస్తుతానికైతే మనం విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో అయితే మనం ఉన్నాము. వరద ముంపు ప్రస్తుతానికి ఇది 3వ రోజుకైతే చేరింది. కానీ ఇక్కడ ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారనేది మనం చూడవచ్చు. విజయవాడ ఎక్కడ చూసినా ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్, తర్వాత పాయికాపురం, కండ్రిక, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ ప్రాంతాలు, తర్వాత రామవరపాడు ప్రాంతం ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరికొంత ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం అపార్ట్మెంట్ దగ్గర చూస్తే ఆ అపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి కొంతమంది ప్రజలు సహాయం కోసం అరుస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి వైట్ అపార్ట్మెంట్ వెనకాల పైన మనం చిన్నగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉండటం మనం చూస్తూ ఉంటాం. అయితే వీరికి 3 రోజుల నుంచి కూడా ఆహారం, అక్కడ ఉన్నటువంటి పిల్లలకి పాలు లేక తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారు. సహాయం కోసం పెద్ద పెద్ద కేకలు వేయడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరికొంతమంది అక్కడే ఉన్నటువంటి నీళ్ళల్లో సుమారుగా అవి మెడలోతు అంటే తల భాగం వరకు కూడా ఆ నీటిలో నడుచుకుంటూ వారి ప్రాణాలని రక్షించుకోవడం కోసం వారు సాహసంతో ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. నిజంగా విజయవాడని చూస్తుంటే విజయవాడ కొంతమందికి ఎమోషన్, మరికొంతమందికి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉండొచ్చు. కానీ ఈ 3 రోజులుగా మాత్రం విజయవాడ ఎన్నో చేదు జ్ఞాపకాలనే కాకుండా కొంతమందికి దుఃఖంతో కూడినటువంటి జ్ఞాపకాలు మిగిల్చాయి అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది పాయికాపురం, కండ్రిక ప్రాంతం చూడొచ్చు. పూర్తిగా నీటి మట్టం అయ్యాయి. మరికొన్ని ఇళ్ళు కూడా మునిగిపోవడం జరిగింది. అపార్ట్మెంటు పైన ఉన్న వాళ్ళు సేఫ్ అని అనుకున్నప్పటికీ కూడా వారు బయటికి వెళ్ళేటువంటి అవకాశం లేకపోవడం, వారికి నిత్యావసరాలు, తర్వాత చిన్నపిల్లలకి పాలు లాంటివి దొరక్కపోవడం, వారు కూడా అనేక ఇబ్బందులకు గురేస్తున్నారు. అయితే ఇక్కడ మనం అక్కడ చూడొచ్చు, రెస్క్యూ టీం అయితే వారి సహాయక చర్యలు అయితే చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారు సాయశక్తుల ఎక్కడైతే నీట మునిగిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పడవల ద్వారా వెళ్ళి వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రస్తుతానికి ఇది ఇన్నర్ రింగ్ రోడ్. మనం చూసేది మొత్తం కూడా విజయవాడలో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, టీకేఆర్ టవర్స్ మీద ప్రస్తుతానికి నేనున్నాను. ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చిత్రీకరించడానికి అయితే నేను ఇక్కడైతే ఉండటం జరిగింది. అయితే చుట్టూ మనం ఎక్కడ చూసినా కూడా ఎటు వెళ్లకుండా దాదాపుగా రోడ్డు కూడా పూర్తిగా నీటితో మునిగినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. తర్వాత అక్కడ చూసినట్టయితే ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. ఇంకొంచెం అక్కడ మనకి బ్లూ కలర్లో కనబడుతుంది. దాని తర్వాత మొత్తం కూడా వాటర్తో నిండిపోయి ఉండటం మనం చూడొచ్చు. దాదాపుగా అక్కడ నడుముకి పైనగా లోతుగా అక్కడ రోడ్డు ఉండటంతో అక్కడ వరకు కూడా ఎస్డీఆర్ఎఫ్, తర్వాత ఫైర్, ఈ పోలీస్ సిబ్బంది అక్కడ వరకు కూడా పడవల ద్వారా ఏదైతే ముంపుకు గురైనటువంటి ఆ కండ్రిక, పాయకాపురం, తర్వాత మిగిలినటువంటి ఏరియాలో ఉన్న వారిని అక్కడ వరకు పడవలతో తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా ఇక్కడ దింపడం అయితే మనం ప్రస్తుతానికి విజయవాడ అయితే చాలా దీన స్థితిలో ఉందని చెప్పొచ్చు. ఈ వరద అనేక మంది చేదు జ్ఞాపకాలు మిగిల్చేటువంటి ఒక జ్ఞాపకంగా ఇది ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ పాయికాపురం, తర్వాత ఈ సింగనగర్ ఏరియాలో చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, తర్వాత చిన్న కూలీలకి వెళ్ళేవారు ఇక్కడ ఎక్కువగా నివాసం ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే అనుకోకుండా వచ్చినటువంటి ఈ వరదతో వారి ఇల్లు మొత్తం కూడా మునిగిపోవడం, వారు దాచుకున్నటువంటి డబ్బుతో పాటు నిత్యావసర వస్తువులు మొత్తం కూడా ఈ వరద పాలు అవడంతో కట్టుబట్టలతో వారు రోడ్డున పడినటువంటి పరిస్థితి అనుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆకలితో కేకలు వేయటం ఇక్కడ నిజంగా చాలా విచారకర పరిస్థితి అనుకోవచ్చు. ఇంకో పక్క మనం చూస్తుంటే ఇది విజయవాడ నూజివీడు ప్రధాన రహదారిగా చెప్పుకోవచ్చు.
విజయవాడ నుంచి నూజివీడుకి పూర్తిగా ఆ కనెక్షన్ అయితే కట్ అయిపోయింది. ఎటువంటి వాహనాలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ట్రాక్టరు, జేసీబీలతో ఎవరైతే ఉన్నారో మిగిలిన వారిని రక్షించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాక్టర్లతో మిగిలిన వారికి ఆహారం, నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే మనం పొద్దున్న చూస్తున్నట్టయితే ఒక ట్రాక్టర్ ఏదైతే ఆహారం ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఇవ్వడానికి వెళ్ళేటువంటి క్రమంలో ఆ ట్రాక్టర్ కూడా ఆ నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే మనకి పొద్దున జరిగింది. తర్వాత దాన్ని జేసీబీతో లాగి మరి బయటను పడేసినటువంటి పరిస్థితి. సో ఇది ప్రస్తుతానికి విజయవాడ తాజా పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ మీకు ఈ వరద గురించి ఇవ్వడానికైతే నేను ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ మనం ఆ వరదలోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ టీకేఆర్ టవర్స్ మీద ఎక్కి నేనైతే మీకు ఈ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఈ టీకేఆర్ టవర్స్ చూసినప్పుడు కూడా మీకు చూడొచ్చు 5 ఫ్లోర్ ఉండేటువంటి అపార్ట్మెంట్. మీరు చుట్టూ ఎక్కడ చూసినా కూడా మొత్తం వాటర్తో నిండినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళకి పూర్తిగా బయటికి రావడానికి అసలు ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది. సో ఎప్పటికప్పుడు నీటి ఎద్దడి పెరుగుతూ వస్తుంది. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ ఒక లారీ ఉండటం మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. అక్కడ ఒక లారీ అయితే ఉంది. ఆ లారీ టైర్స్ పై వరకు కూడా వాటర్ అయితే చేరినటువంటి పరిస్థితి. మరికొన్ని ఇళ్ళు అయితే పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితులతో వచ్చి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు బయటికి రాలేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇది మొత్తం కూడా పూర్తిగా నీటితో ఇది ఒక సముద్రాన్ని తలపిస్తుంది ఈ యొక్క విజయవాడ శివారు ప్రాంతం అని చెప్పొచ్చు. అయితే ఎప్పటికప్పుడు కూడా సిబ్బంది ఎవరైతే సహాయక సిబ్బంది ఉన్నారో వారు సాయశక్తిలా ఇక్కడ వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. వారికి ఉన్నటువంటి సాంకేతికతని బట్టి దాదాపు కూడా మొత్తం అందరినీ రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా వారందరినీ కూడా చిన్నపిల్లల నుంచి మహిళలు తర్వాత వృద్ధులు అందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. నేను మీకు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైతే సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అనేది నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి ఇది 3వ రోజు విజయవాడ వరద పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడానికైతే ట్రై చేస్తాను.